అత్తయ్య, మీరేంటిలా వచ్చారు? కావేరి, నేనేం చేసినా నా భర్త ఆశయం కోసమే చేశాను. ఆయన ఈ ఊళ్ళో ప్రజలు సుఖంగా బతకాలని దేవుడు మాన్యానికి 500 ఎకరాలిచ్చారు. వాటినిక్కడ పేద ప్రజలు కౌలుకు తీసుకుని బతుకుతున్నారు. ఇప్పుడు దేవరాజు ధర్మకర్త అయితే వాళ్ళంతా కూలీలైపోతారు. అది నాకిష్టం లేదు. కాని అమ్మా, నేను నీ సొంత కొడుకుని కాదు కదా. నేనున్న ఉపయోగం ఏంటి? అర్జున్, జరిగిన దానికి నువ్వు కోపంతో ఉండడం సహజం. కాని అక్కడ జరిగిన దాంట్లో మన ఇంట్లో వాళ్ళ ఎవరి ప్రమేయం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ ఊరి ప్రజల్ని అలా వదిలేలేం కదా. దయచేసి నాతో రా. అర్జున్ బాబు, అత్తయ్య చెప్పేది నిజమే. మనం ఆ ఊరి ప్రజల కోసం అత్తయ్య వెనక నిలబడాలి. పదండి వెళ్దాం. ఇంతకాలం మీ నాన్నగారి ఆశయాలకు తగ్గట్టు నడిచావు. ఇప్పుడు కూడా ఆయన కోసమే నాతో రా. అలాగే అమ్మా. అమ్మా, నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావో నాకు తెలియదు, కానీ మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకోటి. రూపా, మనం అనుకున్నది జరగకపోతే జరుగుతున్న దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అంకిత చైర్మన్ అవుతుందని, దాని తరపున దేవాలయం ఆస్తులు మనం కాజేయొచ్చు అనుకున్నాం. పనిలో పనిగా కావేరీని కూడా శాశ్వతంగా వదిలించుకోవచ్చు అనుకున్నాం. కానీ వీటిలో ఏది జరగలేదు కదమ్మా. ఇప్పుడు ఆ దేవరాజే చైర్మన్. కావేరి, అర్జున్ ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయారు కాబట్టి కావేరిని చంపడం కుదరదు. ఇక ఇందులో మనకి కలిసొచ్చిందేంటి? నువ్వంతవరకే ఆలోచిస్తున్నావు. అర్జున్కి తన లైఫ్లో ఎప్పుడూ జరగనంత అవమానం జరిగింది కాబట్టి ఇక జీవితంలో భువన ముఖం చూడడు. వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే ఆస్తి మొత్తం అంకితదే. ఆస్తి అంకితకొస్తే మన చేతికొచ్చినట్టే. మన చేతికి మట్టంటకుండానే మొత్తం పనైపోయింది. అమ్మా, వీళ్ళని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు? అంకిత, నేను అర్జున్ని దత్తత తీసుకుంటున్నాను. అమ్మా, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? నా భర్త ఆశయం కోసం, నా వంశ ప్రతిష్ఠ కోసం.